నమస్తే, నేను మీ తేజ. అమెరికాకి ఈరోజు బ్లాక్ డే. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. ఆ లిస్ట్ అంతా కూడా నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతను ఎక్కడున్నాడు? వైట్ హౌస్ లో దాక్కున్నాడా? ఫ్లోరిడా తన ఇంట్లో దాక్కున్నాడు. ఎందుకంటే అమెరికా ప్రజల దగ్గర నుంచి అతనికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మొదటి నుంచి కూడా యుద్ధం వల్ల అమెరికాలో చాలా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ పదవే ఊడిపోతుంది అన్నట్టుగా చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చూసుకుంటే అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ కావచ్చు, మిలిటరీ బేసెస్ కావచ్చు, రాడర్ వ్యవస్థలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలాగే ఈ రోజు అమెరికాకి సంబంధించిన F-15, దానికి ముందు F-35, అలాగే F-15 ఈగల్ జెట్ అండ్ A-10 వార్థాగ్ హెలికాప్టర్, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. రోజు ఒక పైలట్ ఇరాన్ చేతిలో ఉన్నాడు. ఇరాన్ సోల్జర్స్ చేతికి అతను చిక్కాడు. దీని అంతటికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అరే ట్రంప్, ఫస్ట్ నువ్వు ఇస్ఫహాన్ పైన దాడి చేసావు, ఫార్డ్ మీద దాడి చేసావు, బూషేహర్ మీద దాడి చేసావు, నటాంజ్ పైన దాడి చేసావు. ఇవన్నీ కూడా ఎందుకు చేసావు అంటే ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ వార్ హెడ్ ని ధ్వంసం చేయాలని ఫస్ట్ నుంచి ప్లాన్. తర్వాత యురేనియం నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఇస్ఫహాన్ దగ్గర, అక్కడ కూడా దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసామని క్లైమ్ చేసి చెప్పిందే డొనాల్డ్ ట్రంప్. ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఇక ఇరాన్ పని కథం, ఇరాన్ చాప్టర్ క్లోజ్ అయిందని. మరి దాని తర్వాత ట్రంప్ ఎందుకు రోజుకి ఇంకా ఇరాన్కి సంబంధించిన బ్రిడ్జెస్ పైన, ఆయిల్ రిఫైనరీస్ పైన, గ్యాస్ ఇండస్ట్రీస్ పైన, అలాగే ముఖ్యమైన నాయకుల ఇంట్ల పైన ఎందుకు దాడి చేస్తున్నారంటే హర్మోజ్ జలసంధి క్లోజ్ చేశారు కాబట్టి. ఇరాన్ హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ దేశాల మధ్య ఒక ప్రెషర్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అందులో మన భారత్ కూడా ఉంది. ఇక అమెరికాకి సంబంధించి అసలు ఎంతమంది సైనికులు చనిపోయారు, ఈరోజు రెస్క్యూ చేయడానికి వెళ్ళిన హెలికాప్టర్స్ కూడా ఎలా ధ్వంసమయ్యాయి అనే దాని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇరాన్ మధ్య, యుఎస్ మధ్య, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ వార్ లో దగ్గరగా 13 మంది చనిపోయారు. 200 నుంచి 300 వరకు కూడా అమెరికాకు సంబంధించిన సైనికులు ఇంజ్యూర్ అయ్యారు. అలాగే కువైట్ లో ఒక డ్రోన్ అటాక్ చేయడం వల్ల, వన్ వే అటాక్ డ్రోన్స్, అవి అటాక్ చేయడం వల్ల కొంతమంది సైనికులు చనిపోయారు. ముఖ్యంగా ఈ 13 మంది కూడా అక్కడే మరణించారంటూ కూడా చెప్పారు. అలాగే రీసెంట్ గా మార్చి 12వ తారీఖు జరిగిన ఈ దాడిలో ఇరాక్ లో 6 మెంబర్స్ చనిపోయారు. అలాగే ఇప్పటివరకు అమెరికా 16 ఎయిర్ క్రాఫ్ట్ లాసెస్ అయితే చేరుకుంది. ఇందులో 10 MQ-9 రిపేర్ డ్రోన్స్, ఇవి చాలా కీలకమైనవి. వీటి కాస్ట్ వచ్చేసి ఒకటి 9 కోట్లు. ఇవి 10 కోల్పోయారు. అలాగే F-15 ఫైటర్ జెట్స్, F-15E జెట్, అలాగే A-10 వార్థాగ్ హెలికాప్టర్, అలాగే ప్లేన్ ఈరోజు దెబ్బతిన్నవి. అలాగే 16 డ్రోన్స్ వరకు కూడా కోల్పోయారు. ఈరోజు రెస్క్యూ చేయడానికి వెళ్ళిన ఈ F-15E జెట్ ని ఎప్పుడైతే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ అటాక్ చేసి ధ్వంసం చేసిందో, ఒక పైలట్ అక్కడ పడిపోయాడు. ఆ పైలట్ ని రెస్క్యూ చేయడానికి 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ వేసుకుని వెళ్ళారు. ఆ హెలికాప్టర్స్ కూడా ధ్వంసం చేశారు. రీసెంట్ గా అవి కువైట్ లో కూడా ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి. అలాగే E-3 సెంట్రీ వాట్స్ స్పై ప్లేన్, ఇది కూడా ధ్వంసమైంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో థర్డ్ రాడర్ వ్యవస్థ 10,000 కోట్లు పెట్టి నిర్మించారు, అది కూడా అటాక్ కి గురైంది. ఇప్పటి వరకు అమెరికా $800 మిలియన్స్ ని ఖర్చు పెట్టింది. అంటే ఇటు ఇరాన్ తో అటు ఇజ్రాయెల్ తో పోల్చుకుంటే అమెరికాకే ఎక్కువగా నష్టం జరిగింది. అలాగే అబ్రహాం లింకన్ డ్రోన్స్ తో పాటు బాలిస్టిక్ మిసైల్స్ తో కూడా ఇరాన్ అటాక్ చేసింది. అది డ్యామేజ్ అవుతుందో పాటు అబ్రహాం లింకన్ పైన ఉన్న F-15 ఫైటర్ జెట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అలాగే మరీ ముఖ్యంగా USS జెరాల్డ్ ఆల్ ఫోర్డ్ క్యారియర్, ఇది కూడా ఒక అబ్రహాం లింకన్ లాంటిదే, పెద్ద షిప్ ఇది. దీనిపైన దగ్గరగా 100 వరకు కూడా ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ ని పెట్టొచ్చు, అది క్యారీ చేయగలదు. దానిపైన కూడా అటాక్ చేశారు. ఒక సోది కౌరు చెప్పి, అంటే ఒక చిన్నపాటి రూమ్ ఏదో కాలిపోయింది, అది వారి వల్లే, అంటే వాళ్ళ మిస్యూజ్ వల్ల అది కాలింది, పేలింది అంటూ కూడా చెప్పి దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. దానిపైన ఎప్పుడు మళ్ళీ అటాక్స్ చేస్తారనే భయంతో దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం లింకన్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఇంత ప్రెషర్ తీసుకొచ్చినా కానీ ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లా. చాలా మంది పైలట్స్ ట్రంప్ మూర్ఖత్వం వల్ల చనిపోయారు.
నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఇంకా సోల్జర్స్ ఎక్కువ మంది చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇజ్రాయెల్ కన్నా ఎక్కువగా అమెరికాకే డ్యామేజ్ అవుతుందని ఎయిర్ బాండ్ డివిజన్ ఇప్పటికే తీసుకొచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పెట్టారు. వాళ్ళు వచ్చారు, ఓకే, బాగానే ఉంది, 10,000 సంఖ్యలో వచ్చారు. మరి వాళ్ళల్లో ఎంతమంది తిరిగి మళ్ళీ అమెరికాకు వెళ్తారు? ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా అనుకోవచ్చు. డొమైన్లో చూసుకుంటే హౌతీస్, లెబనన్, ఇంకా షియా మిలిషియస్, ఇటువంటి గ్రూప్స్ అన్ని కూడా చాలా వరకు కూడా, హెజ్బుల్లా, ఇవన్నీ కూడా అటాక్స్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు సిరియాకి సంబంధించి, హమాస్కి సంబంధించి చాలా గ్రూప్స్ అన్ని కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా టార్గెట్ పెట్టారు. ఇరాక్లో ఎయిర్ బేసెస్ను ఆల్రెడీ కాల్ చేశారు, డ్రోన్స్తో అటాక్ చేశారు. ఒక యుఎస్ జర్నలిస్ట్ని కూడా కిడ్నాప్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా ఈ ఏప్రిల్ 3rd డేట్లో చూసుకుంటే అమెరికాకి సంబంధించిన సైనికులు కావచ్చు, వారి యొక్క ఆయుధ దళాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి మొత్తంలో, ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయ్యాయి. సో దీంతో అమెరికా ఈరోజు బ్లాక్ డేని ప్రకటించింది. సో ఈరోజు బ్లాక్ డేని ప్రకటించింది, ఓకే, ట్రంప్ కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ఓకే. బట్ దీంతో ట్రంప్ ఆల్రెడీ రాక్షసత్వాన్ని ఎలా చూపించాడో అందరికీ తెలుసు. సో ఈ బ్లాక్ డే ప్రకటించిన తర్వాత దీని ప్రతీకారం కారణంతో ఇరాన్ పైన మళ్ళీ ఎలా అటాక్ చేస్తాడనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ట్రంప్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి మరి తెలివితేటలు ఉపయోగిస్తాడా, లేదంటే ఎప్పట్లానే మళ్ళీ ఇరాన్ ఏదైతే బ్రిడ్జెస్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, వాటిని కూల్చే ప్రయత్నం చేస్తాడా? ఇక ఇరాన్లో భారీగా ఏదైనా అటాక్ చేయాలంటే, వారికి పూర్తి స్థాయిలో నష్టం కలిగించాలంటే అది కేవలం విద్యుత్ కేంద్రాలపైన అటాక్ చేయడం మాత్రమే. ఒకవేళ దానిపైన అటాక్ చేస్తే ఖచ్చితంగా ఇరాన్ చీకటి రాత్రుల్ని మాత్రమే చూస్తుంది, వెలుగుని చూడలేదు. అలాగే ఇరాన్లో డిసాలినేషన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, వాటిపైన అటాక్ చేస్తే కూడా ఇరాన్లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇరాన్లో ఎక్కడ దాడి చేయబోతున్నాడు? ఇప్పటికే టెహరాన్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాడు. ఈరోజు ఈ F-15 ఫైటర్ జెట్స్ని కొట్టడం వల్ల మళ్ళీ బూషియార్ పైన అటాక్స్ చేశారు. సో న్యూక్లియర్కి సంబంధించిన రేడియేషన్ కూడా లీక్ అవుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించిన వార్తలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో చూద్దాం ట్రంప్ మరి ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నాడు ఇరాన్ని అటాక్ చేయడానికి. ఒకవేళ రేపే ఫైనల్ డే అవుతుందా, ఏప్రిల్ 5th ఫైనల్ డే కాబోతుందా, లేదంటే ఈరోజు నైట్ ఏమైనా అటాక్ చేస్తున్నారా? అలాగే ఇరాన్ సైనికులు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారంటే అమెరికా అటాక్ చేయడం వల్ల కొంతమంది చనిపోయారు, కానీ ఎదురు దాడులు చేస్తున్నప్పుడు చనిపోలే. మ్యాక్సిమం ఇరాన్ ఈ సైనికులందరూ కూడా ఎలా చంపిందంటే చాలా తెలివిని ఉపయోగించి, అంటే చేతికి మట్టి అంటుకోకుండా సూసైడ్ డ్రోన్స్తో, రాకెట్స్తో ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా హతమార్చింది. రీసెంట్గా టెల్ అవీవ్ అనే ప్రాంతాన్ని రాకెట్స్తోనే దాడి చేసింది ఇరాన్. సో ఇరాన్ చాలా తెలివిని ఉపయోగిస్తుంది. రోజు రోజుకి ఇరాన్ది పై చేయ కనిపిస్తూ ఉంది. అమెరికా తీవ్రమైన నష్టాన్ని చూస్తుంది. అంటే సైనికులు తక్కువ మొత్తంలో చనిపోయినా కానీ వారికి మిలిటరీ బేసెస్ కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, వాళ్ళు నిర్మించుకున్న ఏళ్ల తరబడి నిర్మించిన రాడర్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా కోల్పోతుంది. సో అమెరికాకి బ్లాక్ డే, ఏప్రిల్ 3rd బ్లాక్ డే. అమెరికా సోల్జర్స్ చనిపోయారు కాబట్టి.